హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను. ఇది శ్రీధర్ గారి ఛానల్ అండి. ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. వేరెవరికి కూడా ఆయన పర్మిషన్ ఇవ్వలేదు ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి. సో మీరు ఎక్కడైనా చూసినారంటే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలానే ఈ స్టోరీని 1 year బ్యాకే స్టార్ట్ చేయడం జరిగింది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హోల్డ్లో పెట్టడం జరిగిందండి. కాబట్టి ఫస్ట్ 8 parts కూడా మీకు ఉండవు, ఇక్కడ కంటిన్యూషన్ ఉండదు. సో నేను డిస్క్రిప్షన్లో ఈ రాధ కృష్ణార్పణం ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. దయచేసి కొత్తగా చూసే వాళ్ళైనా ఆల్రెడీ చదివిన వాళ్ళైనా ఒకసారి ఆ వీడియోస్ చూసారంటే అన్నీ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఆర్డర్ వైజ్గా ఉంటాయి. స్టోరీ కంటెంట్ ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 28వ భాగం. హలో మిస్టర్ సంజయ్, మీతో ఒక విషయం మాట్లాడదామని కాల్ చేశాను అంటూ డీన్ కాల్ చేయడంతో చెప్పండి సార్ అన్నాడు వినయంగా సంజయ్. మీరు ఎటు 1 month పాటు లీవ్లో ఉన్నారు కదా? అవును సార్. దట్ మీన్ మీరు బెంగళూరులోనే ఉంటున్నారా, లేదంటే ఏదైనా వేరే పని మీద ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగాడు అతను. నో సార్, నా పర్సనల్ వర్క్ ఇక్కడే ఉంటున్నాను. ఎనీథింగ్ సీరియస్ అని కనుబొమ్మలు ముడేసి అడిగాడు సంజయ్. నోనో, అలాంటిదేమీ లేదు. మీకు అభ్యంతరం లేకపోతే అక్కడ మన బ్రాంచ్లో ఎమర్జెన్సీగా కార్డియో సర్జన్ అవసరం ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డ్యూటీని బెంగళూరులో కూడా కంటిన్యూ చేయొచ్చు. మీరు ఎటు బెంగళూరులోనే ఉంటున్నారు కదా, మరొకరిని రిక్రూట్ చేసుకోవడం ఎందుకని మిమ్మల్ని ఒకసారి అడుగుతామని కాల్ చేశానన్నాడు. షూర్ సార్, డెఫినెట్లీ నా వర్క్ నేను ఇక్కడ నుండి కంటిన్యూ చేస్తానన్నాడు సంజయ్. వెరీ గుడ్. రేపటి నుండి మీరు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. దానికంటే ముందు ఈరోజు ఒకసారి వెళ్ళి అక్కడ హెడ్ని ఒకసారి కలవండి అనడంతో ఓకే సార్ అంటూ ఫోన్ పెట్టిన సంజయ్ హాస్పిటల్కి రెడీ అవుతుంటే ముందు రోజే రాధిక రూమ్ మొత్తం సర్ది పెట్టడంతో తన వస్తువులు ఏది ఎక్కడున్నాయో అర్థం కాలేదు సంజయ్కి. బయటకు వచ్చి అమ్మా అమ్మా అని కేకలేస్తుంటే ఏంట్రా, నా బట్టలన్నీ ఎక్కడెక్కడో పెట్టావు, నాకేమీ కనిపించట్లేదు, త్వరగా వచ్చి ఒకసారి చూపించు, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సంజయ్. రాధి, చూసావుగా వాడి బట్టలు ఎక్కడున్నాయో కనిపించలేదంట. అన్నీ నువ్వేగా పెట్టావు, వెళ్ళి చూపించిరామ్మా. నేనా? కానీ అత్తయ్య. నువ్వే కదమ్మా పెట్టావు, ఎక్కడెక్కడ ఏమేం పెట్టావో అన్నీ వాడికి చూపించు అని రమ అనడంతో సరేనని తలూపి డోర్ ఓపెన్ చేసే ఉండడంతో సంజయ్ రూమ్లోకి వెళ్ళింది రాధిక. అడుగుల చప్పుడికి వచ్చావా, అర్జెంటుగా నా కోట్ కావాలిమా, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడ పెట్టావు అంటూ ఏమరపాటుగా వెనక్కి తిరగగానే కళ్ళు మాత్రం పైకెత్తి తననే చూస్తున్న రాధిక టక్కున కళ్ళని దించేసింది. నువ్వేంటిక్కడ, అమ్మని కదా రమ్మని చెప్పాను అని సీరియస్గా అడిగాడు సంజయ్. మీరు ఏవో కనిపించలేదని చెప్పారు కదా, నువ్వు వచ్చి వారం రోజులే అయ్యింది, ఏవేవి ఎక్కడ ఉంటాయో నీకేం తెలుస్తాయి అని అసహనంగా చెప్తుంటే అంటే నిన్న అత్తయ్య రూమ్ మొత్తం నన్నే సర్దమన్నారు, ఆవిడ చెప్తుంటే మొత్తం నేనే సర్దాను, అందుకని విసుగ్గా సరే నా కోట్ స్టెతస్కోప్ ఎక్కడ పెట్టావు అంటూ పక్కకి తప్పుకోవడంతో ఇప్పుడే చూపిస్తాను అంటూ మరో సెల్ఫ్ ఓపెన్ చేసి ఇదిగో ఇక్కడ పెట్టాను, ఇదే కాదు మీ హాస్పిటల్కి సంబంధించినవన్నీ ఇక్కడే పెట్టాను, ఇవేమో మీరు రెగ్యులర్గా యూజ్ చేసేవి, ఇవేమో మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యూజ్ చేసేవి, ఇవేమో అఫీషియల్గా యూజ్ చేసేవి, ఇంకా ఇక్కడేమో అన్ని ఫైల్స్ పెట్టాను, మీ బుక్స్ ఏమో ఈ కింది ర్యాక్లో ఉన్నాయి అంటూ మొత్తం ఓపెన్ చేసి చూపించింది రాధిక. అక్కడికి వచ్చినప్పటి నుండి తన బట్టలు తప్ప ఇంకేం ర్యాక్స్ ఓపెన్ చేయని సంజయ్కి ఎప్పుడెప్పుడు యూజ్ చేసిన పుస్తకాలతో సహా వస్తువులన్నీ నీట్గా సర్దేసి ఉండడం చూసి అంటే నిన్న నా రూమ్లో బెడ్షీట్స్ కర్టన్స్ అన్నీ మార్చింది కూడా నువ్వేనా? అంటే బావా అది అత్తయ్య చెప్తే మార్చాను, మీకు నచ్చలేదా అంటూ భయంగా అడిగింది రాధిక. సరే నువ్వు వెళ్ళు అని సీరియస్గా చెప్పడంతో సరేనని తలూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏది ఎక్కడుందోనని వెతుక్కునే పని లేకుండా అన్నీ నీటుగా సర్ది ఉండడంతో చకచక హాస్పిటల్కి రెడీ అయిపోయాడు సంజయ్.
మెరూన్ రెడ్ కలర్ ఫుల్ హ్యాండ్ టీషర్ట్కి బ్లాక్ ప్యాంట్ కాంబినేషన్లో వైట్ కోట్ని భుజాల మీదుగా వేసుకుంటూ వస్తున్న సంజయ్ని చూసి నోట్లో మాట రానంటే నిలబడిపోయింది రాధిక. డాక్టర్ అంటే తెలియకుండానే మంచి పొడవు, ఎత్తుకు తగ్గ లావు, మల్లెపువ్వు లాంటి తెలుపు, ఆ తెలుపులో కలిసిపోయేలా ఉన్న తెల్లటి కోటులో ఉంటాడని చిన్నప్పటి నుండి అందరూ అనుకుంటున్న ఊహనే అయినా అలా అందరూ ఉండరు. కానీ సంజయ్ని చూస్తే ఆ ఊహకి ప్రాణం పోసినట్టు అనిపిస్తుంది రాధికకి. నిజంగానే చుక్కల్లో చందమామ నేలకి దిగొచ్చాడా అన్నట్టుగా అనిపిస్తుంటే సిగ్గు తొంతరలతో అతన్ని చూస్తుంది. అతని అందానికి ముసలమ్మ సైతం నా మనవడు నిజంగానే రాకుమారుడంటూ మెటికలు విరిచింది. ఇదేంట్రా హాస్పిటల్ డ్రెస్ వేసుకున్నావు, కొంపదీసి ఇదే డ్రెస్తో ఢిల్లీ వెళ్ళిపోతావా అని అడిగింది రమ. నవ్వి, అలాంటిదేం లేదమ్మా, హాస్పిటల్ వాళ్ళు నా వర్క్ని ఇక్కడి నుండే కంటిన్యూ చేయమన్నారు. అలాగా, పోనీలే, దేవుడి దయ వల్ల వాళ్ళు పూర్తిగా ఇక్కడే ఉండిపోమంటే చాలా బాగుంటుంది అనుకుంటుంటే, ముందు టిఫిన్ పెట్టమ్మా, టైం అవుతుంది అని హడావిడిగా సంజయ్ చెప్పడంతో, రాధిక బావకి టిఫిన్ తీసుకురా. ఈ మధ్య అమ్మ మరీ ప్రతి విషయాన్ని ఈ పిల్లకే చెప్తుంది, అలా చెయ్యొద్దని గట్టిగా చెప్పాలి అని సంజయ్ తిట్టుకుంటుండగానే వేడివేడిగా మసాలా దోశలు వేసుకొని ఆమె వైపు చూడని కూడా చూడకుండా దోశ టేస్ట్కి ఎప్పుడు 2 తినేవాడు కాస్త గబగబా 4-5 దోశలు తినేస్తుంటే, ఏంట్రా ఎప్పుడు 2గా తింటావు అని అడిగింది రమ. టేస్ట్ బాగుందమ్మా, నువ్వే చేసావా? రాధిక వచ్చినప్పటి నుండి నా చేతి పని తగ్గిపోయిందిరా, పనంతా అదే చేస్తుంది, వంట దగ్గరికి అయితే అసలు నన్ను రానివ్వట్లేదు. అలాగా అని హ్యాండ్ వాష్కి వెళ్ళిపోయాడు సంజయ్. టేస్ట్ బాగుంది అన్న మాటకు నవ్వుకుంది రాధిక. సరేమ్మా వెళ్ళొస్తాను అంటూ సంజయ్ వెళ్ళిపోతే, అబ్బా షూ పాలిష్ చేయలేదే అనుకున్నా అంత టైం లేకపోవడంతో ఫాస్ట్గా క్లాత్తో తుడుచుకొని వెళ్ళిపోయాడు సంజయ్. హాస్పిటల్లో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి తనకు తెలిసిన బ్యాచ్మేట్స్ని కూడా అక్కడే ఉండడంతో కొంతమందితో కాసేపు మాట్లాడి ఎప్పటికో ఇంటికి వచ్చాడు సంజయ్. అన్నయ్య, నీకోసం ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా అంటూ అతని కోసం ఎదురు చూస్తున్న సవిత అడిగితే, ఎందుకురా? ఎందుకంటావేంటన్నయ్య, నేను షాపింగ్ చేయాలి. షాపింగా? మొన్నే కదే మీ అన్నయ్య ఢిల్లీ నుండి బట్టలు తీసుకొచ్చాడు, మళ్ళీ ఎందుకు అని అడిగింది రమ. నువ్వు ఊరుకోమ్మా, షాపింగ్ అంటే బట్టలేనా అని గోముగా, అన్నయ్య నాకు కొన్ని యాక్సెసరీస్ కావాలి, తీసుకెళ్తావా? అదేదో నువ్వే వెళ్ళొచ్చుగా అంటుంటే బయట నుండి వచ్చిన సాకేత్, ఏముందమ్మా, అన్నయ్యని తీసుకెళ్తే తన పాకెట్ మనీ కాకుండా అన్నయ్య ఖర్చు పెడతాడు అంతేగా అని వెటకారంగా అన్నాడు. నువ్వు నోరు ముయ్యరా అని, ప్లీజ్ అన్నయ్య తీసుకెళ్ళు. సరే రేపు తీసుకెళ్తాననగానే థ్యాంక్ యూ అన్నయ్య అని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది సవిత. మరుసటి రోజు నుండే డ్యూటీకి వెళ్లాల్సి ఉండడంతో ఎర్లీగా లేచి తన పనులన్నీ పూర్తి చేసుకుని 8:30 రెడీ అయి బ్రేక్ఫాస్ట్కి వచ్చేశాడు సంజయ్. అతనికి కనిపించకుండానే అతనికి నచ్చినట్టుగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అతను తినే వరకు కిచెన్లోనే ఉండి దొంగచూపులు చూస్తుంది రాధిక. ఈరోజు అపాయింట్మెంట్ ఉన్న కేసులన్నీ మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతుంటే, అత్తయ్య బావ కోసం భోజనం చేశాను, ఇచ్చేయండి అంటూ బాక్స్ చేతిలో పెట్టింది రమకి రాధిక. అలాగా అంటూనే కృష్ణ కృష్ణ అని కేకేయడంతో, ఏంటమ్మా అంటూ వెనక్కి తిరిగాడు సంజయ్. మధ్యాహ్నానికి భోజనం తీసుకెళ్లరా అంటూ బాక్స్ అందించింది. అరే లంచ్ ప్రిపేర్ చేసావా? నేను కాదు, మన రాధిక చేసింది, తీసుకెళ్ళు. వద్దులేమ్మా, అక్కడ క్యాంటీన్ బాగానే ఉంటుంది అని వెళ్ళబోతుంటే, బాగున్న ఇంటి భోజనంలా ఉండదు కదా కృష్ణ, పాప మా పిల్ల అంత కష్టపడి చేసినందుకైనా తీసుకెళ్ళు అనడంతో అమ్మ మాట కాదనలేక బాక్స్ తీసుకుని విసుగ్గా వెళ్ళిపోతూ, నా పనులన్నీ చేయాల్సిన అవసరం తనకేంటి, ఇదంతా కావాలని చేస్తుందా లేదంటే తన హక్కు అనుకుని చేస్తుందా అనుకుంటూ బయటికి రాగానే తన షూ నీట్గా పాలిష్ చేసి ఉండడం చూసి, అరే ఇవెవరు చేసుంటారు? ఇంకెవరు, అమ్మ పని వాళ్ళతో చేయించుంటుంది అని ఫాస్ట్గా షూ వేసుకొని వాచ్ చూసుకుంటూ వెళ్ళిపోతుంటే తలుపు చాటును నిలబడి అతను వెళ్లే వరకు చూస్తుండిపోయింది రాధిక. ఆమెను చూసిన సవిత, ఏ రాధిక ఇక్కడేం చేస్తున్నావు అని కరుగ్గా అడగగానే, ఏం లేదు సవి అని తడబడింది. వెళ్ళి నా కోసం వేడివేడిగా కాఫీ తీసుకురా. సరేనని అటు వెళ్ళగానే, ఏంటిది, ఎందుకు అన్నయ్య వైపు అలా చూస్తుంది అని డౌట్గా అనుకుంది సవిత.